1800 ప్రారంభంలో అమెరికాలోని టెనెస్సీ రాష్ట్రంలో ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది. ఆ ఇంట్లో జాన్ బెల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించేవాడు. అన్నీ సాధారణంగానే సాగుతున్నాయి. ఒక రోజు వరకు. ఒక సాయంత్రం జాన్ బెల్ తన ఫీల్డ్లో పనిచేస్తుండగా ఒక వింత జంతువు కనిపించింది. అది కుక్కలా కనిపించింది, కానీ తల మాత్రం విచిత్రంగా ఉంది. అతను దానిమీద కాల్పులు జరిపాడు, కాని అది ఒక్కసారిగా గాలిలో మాయమైపోయింది. అక్కడి నుంచే ఈ భయంకరమైన కథ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో వింత సంఘటనలు ప్రారంభమయ్యాయి. రాత్రిళ్ళు, గోడలపై కొట్టే శబ్దాలు, ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం, పిల్లల దుప్పట్లు ఎవరో లాగుతున్నట్లు అనిపించడం. మొదట ఇవి చిన్న విషయాల్లా అనిపించాయి, కానీ రోజురోజుకు అవి మరింత భయంకరంగా మారాయి. ఒక రాత్రి జాన్ బెల్ కుమార్తె బెట్సీ బెల్ నిద్రలో ఉండగా ఎవరో కనిపించని చేపులు ఆమెను లాగడం మొదలుపెట్టాయి. ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కుటుంబ సభ్యులు పరిగెత్తుకునొచ్చారు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ బెట్సీ మాత్రం చెప్పింది, నన్ను ఎవరో కొడుతున్నారు అని. ఇది అక్కడితో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. అవును, అది ఒక గాత్రం రూపంలో వినిపించేది. ఆ ఆత్మ తనను తాను కేట్ అని పరిచయం చేసుకుంది. ఆ దెయ్యం ప్రత్యేకంగా జాన్ బెల్ని టార్గెట్ చేసింది. అతన్ని కొట్టడం, వేధించడం, నిద్రపోనివ్వకపోవడం, ఇలా అతని జీవితం నరకంగా మార్చింది. గ్రామస్తులు కూడా ఈ విషయం తెలుసుకున్నారు. వాళ్లు ఆ ఇంటికి వచ్చి ఈ వింత సంఘటనలను చూశారు. కొంతమంది చెప్పారు, ఆ ఆత్మ బైబిల్ పద్యాలు కూడా చదివేది అని. సంవత్సరాలు గడిచాయి. జాన్ బెల్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించింది. ఒకరోజు అతను మంచంలోనే పడిపోయాడు. అప్పుడు ఇంట్లో ఒక చిన్న వింత సీసా కనిపించింది. దాన్ని ఎవరు పెట్టారో ఎవరికీ తెలీదు. ఆ ఆత్మ ఒక్కసారిగా చెప్పింది, నేనే అతన్ని నెమ్మదిగా చంపాను అని. కొన్ని రోజుల తర్వాత జాన్ బెల్ చనిపోయాడు. అతని మరణం తర్వాత ఆ ఆత్మ కొన్ని సంవత్సరాలు మాయమైంది, కాని వెళ్లేముందు ఒక మాట చెప్పింది, నేను మళ్లీ వస్తాను అని. ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొంతమంది రాత్రిళ్ళు వింత శబ్దాలు వింటారని చెబుతారు. కొంతమందైతే ఆ ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉందని నమ్ముతారు. ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం మిస్టరీగానే ఉంది. ఆ బెల్ విచ్ నిజంగా ఒక దెయ్యమా, లేక మనకు అర్థంకాని ఇంకేదైనా శక్తా? మీరు అయితే ఆ ఇంట్లో ఒక రాత్రి గడపడానికి ధైర్యం చేస్తారా? ఐ డిడెంట్ సీ యూ.